దావీదు ఒకసారి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎవరి మీదకి? మహాబలాఢ్యుడైన గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆయన ఒక 40 రోజులు 40 days ఒక సవాలు విసురుతాడు గొల్యాతు. ఏమని? మీలో ఎవరైనా నా మీదకి వచ్చి యుద్ధం చేస్తే మా ప్రజలందరూ మీకు లోబడతారు అని, మా రాజ్యము మీకు లోబడుతుంది అని. ఈ 40 రోజుల సవాలుకు ఏ ఒక్కడు కూడా ధైర్యం చేయాల. ఇశ్రాయేలు ప్రజల్లో లక్షల మంది ప్రజలున్నా, వేల మంది సైన్యమున్నా, ఇశ్రాయేలీలకు రాజున్నా ఎవరు కూడా ధైర్యం చేసి గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్ళడానికి ముందుకు అడుగు వేయాల. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటేంటంటే, గొల్యాతు మీదకి యుద్ధానికి వెళితే మేము జయించలేము అన్నది ఒక ఆలోచన. రెండోది, గొల్యాతు మీదకి యుద్ధానికి వెళితే మేము చచ్చిపోతామన్నది రెండో ఆలోచన, ప్రాణభయము. మూడోది, గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్ళటానికి గొల్యాతు యొక్క బలము, ఆయన యొక్క హైట్, ఆయన యొక్క యుద్ధ నైపుణ్యమును చూసి భయపడుతున్నది మరొక ఆలోచన. దేవుని బిడ్డలారా, అయితే గొల్యాతును జయించాలి అంటే చాలామంది యొక్క ఉద్దేశం ఏంటంటే సైన్యంలో అతనికున్నంత బలం ఉండాలి, అతనికున్నంత యుద్ధ నైపుణ్యము కలిగి ఉండాలి. కనుక గొల్యాతును మనం కొట్టలేము కనుక, గొల్యాతును మనం జయించలేము కనుక మనం అనవసరంగా యుద్ధానికి వెళ్ళి చేతగాని పెత్తనం చేసి ఎందుకు చనిపోవాలి అని వాళ్ళ యొక్క ఆలోచన. అయితే మనం గమనించాలి, దావీదు అప్పటికి ఇంకా బాలుడుగానే ఉన్నాడు. దావీదు యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు కూడా కాదు, ఆయన ఒక గొర్రెల కాపరి. దావీదు ఆ యుద్ధము దగ్గరకు వచ్చినప్పుడు, గొల్యాతు యొక్క సవాలును ఆయన విన్నప్పుడు దావీదు ఒక మాట అంటాడు. ఎక్కడ కూడా ఆయనలో భయము కనపడదు ఆ మాటలో. దావీదు ఒక మాట అంటాడు, మీరు నాకు ఒక అవకాశం ఇస్తే ఆ గొల్యాతు నేను చంపేస్తాను. ఇది మనం బాగా గమనించాలి. మన జీవితంలో వచ్చే ఎన్నో సమస్యలకు మనము ఈ విధమైన ఆలోచన కలిగి ఉంటే, ఈ విధమైన నిర్ణయం కలిగి ఉంటే భయము అన్నది మన గుండెల్లోకి రాదు. అవిశ్వాసం అనేది మన ఆలోచనలోనే ఉండదు. ఎందుకంటే దావీదు గొల్యాతుని కొట్టాలనుకున్న ఆలోచన సహజంగా అది అసంభవమైనది. ఎందుకంటే గొల్యాతుకు దావీదు ఏ విషయంలో కూడా సరిపోడు. బలములో కానీ, హైట్లో కానీ, లేకుంటే యుద్ధం చేసే విషయంలో కానీ దేనిలో కూడా దావీదు గొల్యాతుకు సరిపోడు. అంటే ఇది నెవర్, ఒక జరగని పని. కానీ దావీదు అంటాడు, ఇది నా వలన కాని పనే అయినా నేను చేయగలను. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. ఇది మన దేవుడి దగ్గర మనం నేర్చుకోవాల్సిన పాఠం. అదేంటో తెలుసా? అసాధ్యములను సుసాధ్యములుగా చేయగలిగిన వాడే మనం ఆరాధించే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు.